నమస్కారం ప్రజలారా, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా మన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలబ్బా. ఎందుకంటే అన్న ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మహిళల గురించి, మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం గురించి, మరి మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత గురించి ఈరోజు అన్న వివరంగా వివరించినాడు. కాబట్టి సరే, మనం కూడా దానికి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అర్థం కాదు ఇది. ఎందుకంటే జగన్ అన్న ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, మరి అన్న గతంలో ఎటువంటి వ్యాఖ్యలు చేసినాడు, మరి ఇంత మార్పు దేనికి చెందినాడు, మధ్యలో 5-1 పోతానే అని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు, మరీ ముఖ్యంగా అక్కడ ముందు పక్క కూర్చోండేటువంటి కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. కాబట్టి మనం ఇంతకు జగన్ అన్న ఏం మాట్లాడినాడో మనం ఒకసారి విందాం. ఆ తర్వాత తప్పకుండా వీడియోని విశ్లేషణ చేద్దాం. అన్నయ్య చెప్పన్నయ్య. దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుర్మార్గకరంగా మనం మాట్లాడినాం, ఎంత దుర్మార్గమైన పనులు చేసినాం, ఎంత దుర్మార్గంగా అక్రమంగా కేసులు కట్టించినాం, ఏమి చేసినాం ఏందనేది నువ్వు మర్చిపోయావన్నా మాట్లాడుతున్నావా, లేకుండా ఉంటే ఏందని రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటున్నారు? చెప్పుగా నేను ఇదే రాధాకృష్ణ చెప్తా ఉన్నా. చెప్పు. నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక మళ్ళా తప్పట్లు కొడతారు. అందరూ కూడా, మీరు కూడా తొట్టండి, వీడియో చూసే వాళ్ళు కూడా అందరూ తట్టండి. ఎందుకంటే రేపు మన ప్రభుత్వం వచ్చినాక ఇంతకు మనం మామూలుగా కాదు, గతంలో 5 సంవత్సరాల పాటు మనం సాగించినటువంటి పాలన వేరు, ఇక రాబోయే రోజుల్లో సాగేది వేరేగా ఉంటుంది. కథా వ్యవహారం అంతా కూడా మనము ముఖ్యమంత్రి వద్దిక ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయినావు, ఇక మనం డైరెక్ట్ మనం ప్రధానమంత్రి అయిపోవడమే. మనకి ఇవన్నీ పనికిరావన్నా? చెప్పు. బా నవ్వుకుంటాడు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలు అంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుంది రాధాకృష్ణ. మరి ఇక్కడ వాళ్ళ భార్యల గురించి మాట్లాడినాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ విషయాలు, మరి మనం ఎలక్షన్ ముందు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాం, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులను ఏ విధంగా రోడ్ల మీదకి తీసుకువచ్చి మాట్లాడినాం, నారా భువనేశ్వరి గారిని సాక్షాత్తు అసెంబ్లీలో కూర్చొని ఆ ఆంబోతు రాంబాబు మాట్లాడుతూ ఉంటే ఏ విధమైనటువంటి వెకిల్ నవ్వులు తమరు నవ్వినారన్నా? ఆ రోజు దేనికి కండి లేకపోయినారు? నారా లోకేష్ గారు పుట్టుకు గురించి మాట్లాడినారు సాక్షాత్తు అసెంబ్లీలో. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు మాట్లాడినారు. మరి ఆ రోజు మాట్లాడిన రోజు నువ్వు దేనికి కండి లేకపోయినావు? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి దేనికి మాట్లాడుతున్నారో? మనం రాజకీయంగా ఉంటే మనం ఏదైనా సరే ఆయన మనం చూసుకుంటాం.